వెనిజులా మీదన తనకున్నటువంటి బలంతో తన సైనిక బలగాలతో విరుచుకుపడి దాడులు చేసి అరాచకం సృష్టించి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని గంటల్లో పట్టుకుపోయిన తర్వాతన అహంకారం పెరిగిందా, అభిజాత్యం పెరిగిందా, పొగరు పెరిగిందా, పొగరు తలకెక్కి కూర్చుందో తెలియదు. కానీ అమెరికా అత్యంత రాక్షసత్వపు హెచ్చరికలు జారీ చేస్తుంది. సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశాలు అటు మెక్సికోని బెదిరిస్తోంది, కొలంబియాని బెదిరిస్తోంది, బ్రెజిల్ని బెదిరిస్తోంది, వివిధ దేశాలని బెదిరిస్తోంది. డ్రగ్స్ అనేటటువంటి వంకతో బెదిరించడం ఒక ఎత్తు అయితే, గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే అంటూ డెన్మార్క్ మీద ఒత్తిడి తెస్తున్నటువంటి ట్రంప్ తన స్వరాన్ని పెంచాడు. డొనాల్డ్ ట్రంప్ తాజాగా గ్రీన్లాండ్ని రక్తపాత రహితంగా శాంతియుతంగా మాకు అప్పచెప్పండి, లేకపోతే అది లాక్కుంటాం, స్వాధీనం చేసుకుంటాం, ఇప్పుడైతే మీకు డబ్బులు ఇస్తాం, అంటే మీరు అమ్మండి, మాకు అమ్మకపోతే మేము లాక్కుంటాం అన్నటువంటి హెచ్చరిక తాజాగా ట్రంప్ జారీ చేయడం ద్వారా అహంకారం శృతిమించింది అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.